తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపడుతున్న పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభం కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ రేపు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత వెల్లడించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2 నుంచి 117 రోజుల పాటు చేపట్టనున్న పాదయాత్ర తొలిదశ అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభం కానుంది. కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వరకు సాగనుంది. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరై మలివిడత పాదయాత్ర చేపడతారు. ఈ మేరకు చంద్రబాబుతో ఆ పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు, దేవేంద్ర గౌడ్, కంబంపాటి రామ్మోహన్ రావు సమావేశమై హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. పాదయాత్ర పేరుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు పాదయాత్ర సాగుతుండగానే ప్రతి నియోజకవర్గంలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని పార్టీ యోచిస్తోంది. ప్రతి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి, నియోజకవర్గ నేతలు తమ తమ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామానికి పాదయాత్రగా వెళతారు. అధినేత పాదయాత్ర మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీల పాదయాత్రపై చర్చించేందుకు ఇవాళ రేపు పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో పాదయాత్ర రూట్ మ్యాప్, జిల్లాలో ఎలా ఉండాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలోనే పాదయాత్ర పేరు కూడా ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.